సో మనం అరకులో ఉన్నటువంటి కాఫీ తోటల్లో ఉన్నామన్నమాట. కాఫీ అసలు ఎలా సాగు చేస్తూ ఉంటారు, అసలు ఏంటి? కాఫీలు వచ్చేసి 2 రకాలన్న, అరబికా, రోబస్టా అని. సో చెట్టు ఎంత ఎత్తి పెరుగుతూ ఉంటుంది? 5 అడుగులు 8 అడుగుల దాకా పెరుగుతుంది అన్న. మొక్కకే దూరం వచ్చేసి 5 అడుగులు వేస్తారన్న. మనకి ఎకరానికి వచ్చేసి ఎన్ని మొక్కలు పడతాయి అంటే 800 నుంచి మనకి 900 మొక్క పడే అవకాశం ఉందన్న. అంటే ఈ కాఫీ ఏంటి ప్రతి సంవత్సరం ఒక్కసారే కాస్తుందా, లేకపోతే ఈ రోజు వేసాం కన్నా మొక్క పక్కగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే మనకి 5వ సంవత్సరం నుంచి అన్నది కాపు అనేది వస్తుంది అన్న. పూత కాపు ఎప్పుడు మొదలవుతూ ఉంటుంది, అసలు ఏంటి? మన ఫిబ్రవరి నెల నుంచి జూన్ జూలై నెల వరకు మనకి పూత పించుతోటి మనకి కాయలతోటి అన్నది ఉంటదన్న. ఒక్కో మొక్క నుంచి మనం 300 గ్రాములు 500 గ్రాములు మనం తీసుకొచ్చాను క్రాప్ అన్నది. అలాగా పెరిగే కొద్దీ మనకి మొక్క నుంచి ఒక 10 కేజీలు కూడా తీసుకునే రోజులు ఉన్నాయన్న. ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది చెట్టు? 25 నుంచి 30 సంవత్సరాలు అన్నది బతకడం జరుగుతుంది అన్న. ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తూ ఉంటుంది? అంటే ఒక ఎకరానికి వచ్చేసి లాభం అన్నది 1 లక్ష 2 లక్షలు వచ్చే అవకాశం ఉందన్న. ఎలాంటి మట్టిలో బాగా పెరుగుతుంది? కాఫీ మొక్క అన్నది నీడ మంచు ఈ 2 బేస్ చేసుకొని మనకి మొక్క అన్నది కొంచెం బాగా రావడం అవకాశం ఉంటుంది అనమాట. చల్లని ప్రదేశాలు ఎక్కువ మన ఆంధ్రాలో ఎక్కడ ఉన్నాయంటే లంబసింగి, అరకు, పాడేరు, చింతపల్లి అన్న. దీనికి ఎలాంటి తెగులు వస్తూ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెగులు అన్నది అందగా రాదన్న. కాకపోతే ఏంటంటే దీనికి చీమ అన్నది పడుతుంది అన్న. కాఫీ పొండి ఉంటుంది కదన్న, దాని అన్నది కొరకడం జరుగుతుంది. ఎక్కువ శాతం ఒక ఎకరాలు ఏం చేస్తారంటే యాప నూనె తర్వాత ఈ చీమల మందు అన్నది స్ప్రే చేస్తారన్న. అంతే అంత మించి ఇంకేం చేయరన్న. ఏంటి ఎలా జరుగుతూ ఉంటుంది మార్కెటింగ్ దీన్ని? అంటే కేజీ లెక్క అమ్ముతారన్న. 1 కేజీ వచ్చేసి స్టార్టింగ్ 150 రూపాయల నుంచి 250 రూపాయల దాకా అమ్ముతారన్న. ఏవి కాఫీ విత్తనాలు? విత్తనాలు అన్న. ఓహో, 150కి కేజీ వచ్చేస్తుంది. వచ్చేస్తాయన్న. మరి ఎవరైతే ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నువ్వు ఎలాంటి జాగ్రత్తలు చెప్తావు? ఎవరన్నా మీరు కాఫీ పంట పండించుకోవాలనే ఉద్దేశం ఉంటే ఈ లంబసింగిలు అన్నది లీజుకి ఇస్తారన్న మా గిరిజన ప్రజలు అన్నది. లీజుగా అన్నది ఇస్తారు. ఆ లీజుగా అన్నది తీసుకొని మనకు కాఫీ మొక్కలు అన్నవి ఈ లంబసింగిలు అన్నది ఈ చింతపల్లి ఏజెన్సీలు అన్నది వేసుకుంటే మనకి బాగా క్రాప్ వస్తుంది అన్న, బాగా పండుతుంది. ఎవరన్నా చేయొచ్చు ఈ పంట అన్నది. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. బాస్ వాలా, బీ ద బాస్.